తెలుగు రుచికి స్వాగతం. బిర్యానీస్, పులావ్స్, తహరీస్, కుష్కా, బాత్స్ మరియు అనేక రకాల ఫ్లేవర్డ్ రైస్ వెరైటీలను మీకందిస్తోంది మీ తెలుగు రుచి ఛానల్. ప్రత్యేకమైన, ఖచ్చితమైన సాంప్రదాయ మరియు ఆధునిక వంటకాలను అందించడానికి మేము చేసే ఈ చిన్ని ప్రయత్నం భోజన ప్రియులను ఖచ్చితంగా సంతృప్తిపరుస్తుందని మేము నమ్ముతున్నాం. చికెన్ బుట్ట బిర్యానీ. అందరూ ఎంతగానో ఇష్టపడే చికెన్తో ఎంతో రుచికరమైన చికెన్ బుట్ట బిర్యానీ ఎలా తయారు చేయాలో చూద్దాం. కావలసిన పదార్థాలు: పచ్చిమిర్చి పేస్ట్ 20 గ్రాములు, గరం మసాలా 10 గ్రాములు, కారం 20 గ్రాములు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 15 గ్రాములు, పసుపు 5 గ్రాములు, ఉప్పు రుచికి సరిపడా, నిమ్మరసం తగినంత, చికెన్ లెగ్ పీసెస్ 2, నూనె 100 మిల్లీలీటర్లు. బిర్యానీకి కావలసిన పదార్థాలు: నూనె 100 మిల్లీలీటర్లు, దాల్చిన చెక్క 3 గ్రాములు, బిర్యానీ పువ్వు 1 గ్రాము, బిర్యానీ ఆకు 2, ఇలాచీ 5 గ్రాములు, లవంగాలు 5 గ్రాములు, జాపత్రి 2 గ్రాములు, షాజీరా 5 గ్రాములు, అనాస పువ్వు 5 గ్రాములు, పచ్చిమిర్చి 15 గ్రాములు, పుదీనా 10 గ్రాములు, కొత్తిమీర 10 గ్రాములు, పచ్చిమిర్చి పేస్ట్ 15 గ్రాములు, ఉల్లిపాయలు 50 గ్రాములు, పెరుగు 200 మిల్లీలీటర్లు, ఉప్పు రుచికి సరిపడా, నీళ్లు 750 మిల్లీలీటర్లు, బియ్యం 500 గ్రాములు. తయారీ చేసే విధానం: ఒక గిన్నెలో పచ్చిమిర్చి పేస్ట్, గరం మసాలా, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, నిమ్మరసం వేసి కలుపుకోవాలి. తరువాత చికెన్ లెగ్ పీసెస్ వేసి బాగా కలిపి నలభై 45 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఆ తరువాత ఒక కడాయిలో కొద్దిగా నూనె వేడి చేసుకుని చికెన్ లెగ్ పీసెస్ వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో నూనె వేడి చేసుకుని దాల్చిన చెక్క, బిర్యానీ పువ్వు, బిర్యానీ ఆకు, ఇలాచీ, లవంగాలు, జాపత్రి, షాజీరా, అనాస పువ్వు, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి పేస్ట్, ఉల్లిపాయలు వేసి వేయించుకోవాలి. తరువాత పెరుగు, ఉప్పు వేసి బాగా కలిపి ఉడికించుకోవాలి. ఆ తరువాత నీళ్లు పోసి మరిగించుకొని బియ్యం వేసి సగం ఉడికించుకోవాలి.
ఇప్పుడు అరటి ఆకు పెట్టుకున్న బుట్టలో ఉడికించుకున్న అన్నం, వేయించుకున్న చికెన్ వేసి పైన అరటి ఆకు పెట్టుకోవాలి. తరువాత మట్టి కుండలో నీళ్లు పోసి బిర్యానీ బుట్ట పెట్టుకుని 15 నిమిషాల పాటు ఆవిరి మీద ఉడికించుకుంటే ఎంతో రుచికరమైన చికెన్ బుట్ట బిర్యానీ రెడీ. మా ఈ వంటలు కనుక మీకు నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు రుచి.